హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడైతే న్యూ ఇయర్కి ఎలా రెడీ అయ్యాను ఏంటి అన్నది ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే చూడకపోతే చూసేసేయండి, పెట్టేశాను ఆల్రెడీ. ఇక్కడైతే ఇంకా 31st నైట్ ముగ్గు అయితే వేసేస్తూ ఉన్నాను. అంత బాగా రాలేదు, ఏదో ఇంకా అలా వేశాను కదా అని చూపిస్తున్నాను. ఎప్పుడు బాగా అయితే వేస్తాను, బాగుంటుంది, బాగా వస్తుంది కూడా. ఈసారి అయితే షేప్ అయితే అంత ఇదిగా ఏం కుదరలేదు. ఇంకా అందుకని మొత్తం అయితే నేనేం చూపించలేదు, జస్ట్ అలా చూపించాను. తర్వాత కలర్స్ అవి వేసాను, కానీ నాకే నచ్చలేదు. ఇంకా మీకేం చూపిస్తానులే అని చెప్పి నేనైతే చూపించలేదు. ఇంకా ఇది ఇంకా 31st నైట్ అంతా అలా మేల్కొని ఉన్నాం కదా. ఇంకా తర్వాత డే అయితే ఫస్ట్ డే స్కూల్ ఉంది కుట్టి వాళ్ళకి. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంకా నైట్ లేట్గా పడుకుంటాం కదా, మళ్ళీ ఎందుకులే లేపడం అని చెప్పి మేమైతే స్కూల్కి అయితే డ్రాప్ చేసేసాను. ఇంకా సెకండ్ మార్నింగ్ ఎంత లేపుతున్నా అయితే అస్సలు లేగవలేదు, అంత మొద్దు నిద్రగా నిద్రపోతూ ఉంది. చూస్తూ ఉండండి, మీకే వ్లాగ్ అర్థమవుతూ ఉంటుంది, మీకు నవ్వు వస్తుంది కూడా. అంత డీప్లో మునిగిపోయి నిద్రపోతూ ఉంది. ఎన్ని గంటలకు లేచింది కూడా చూస్తూ ఉండండి, తెలుస్తుంది మీకే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే చాలా బాగున్నాను. ఈ వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి, ఎందుకు ఏంటి అన్నది మీకు ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికైతే వీడియో అయితే చేస్తున్నాను. వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను, ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ ఫోన్ అనేది స్టోరేజ్ బాగా ఎక్కువైపోయింది, ఇంకా స్టోరేజ్ బాగా ఫుల్ అయిపోయింది ఫోన్ అనమాట. ఇంకా ఎడిట్ చేసిన వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కూడా అవ్వట్లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఎడిట్ చేసినవి కూడా డౌన్లోడ్ అవ్వకపోయేసరికి స్ట్రక్ అయిపోతూ ఉంది ఫోన్ కూడా. ఇంకేం చేశాను, ఈ వీడియోస్ అన్నీ ల్యాప్టాప్లోకి అయితే ఎక్కించేసాను. ల్యాప్టాప్లోకి ఎక్కించి ఇంకా ల్యాప్టాప్లో మళ్ళీ యాప్ అయితే డౌన్లోడ్ చేసేసుకొని అందులో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను. అందులో ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ ల్యాప్టాప్ నుంచి ఇందులోకి అయితే ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలా కొంచెం పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. ఇంకా అందుకని చాలా లేట్ అయిపోతూ ఉన్నాయి వీడియోస్ అనమాట, లాంగ్ వీడియోస్. అందుకని షార్ట్ వీడియోస్తో మీతో టచ్లోనే ఉన్నాను నేను. మరి అంటే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు కదా, షార్ట్ వీడియోస్ అయినా పెట్టాలి అని చెప్పి కంపల్సరీగా. ఇంకా అందుకని అయితే షార్ట్ వీడియోస్ రోజు డైలీ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. మీ సపోర్ట్ అయితే నాకు చాలా బాగుంది. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరందరూ నాకు. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. అందుకే మీకైతే ఒక అప్డేట్ ఇద్దాము అని చెప్పి అయితే నేనైతే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏంటి ఇన్ని డేస్ వీడియోస్ పెట్టట్లేదు, మొన్న 3 డేస్ గ్యాప్ వచ్చేసింది. తర్వాత ఏమో ఇంకా అలా ఇలా చేసేసి అయితే నేను ఇంకా ల్యాప్టాప్లోనే ఎడిటింగ్ చేసేసి కేక్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీరు ఇంకా కేక్ వీడియో చూడలేదు అనుకుంటే ఈ వీడియో అయిపోగానే వెళ్ళేసి బ్యాక్కి కేక్ ఎలా చేయాలి ఏంటి అన్నది హెల్దీ వే చూపించానమాట. మీరు అక్కడికైతే వెళ్ళేసి కేక్ వీడియో అయితే చూసేసేయండి. ఇంకా వీడియోస్ అయితే కొంచెం లాంగ్ వీడియోస్ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు, అందుకని అయితే ఈ వీడియో అప్లోడ్ చేసేద్దాము. ఎందుకు లేట్ అవుతుంది ఏంటి అన్నది కొంచెం క్లారిటీ ఉంటుంది కదా అని చెప్పి అయితే ఈ వీడియో అయితే చేసేద్దాము. ఇదన్నా కొంచెం అప్డేట్ ఇద్దాము అని చెప్పి అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా ఫోన్ అంతా స్పేస్ అంతా క్లియర్ చేస్తేనే ఇంకా అవనేది డౌన్లోడ్ అవుతున్నాయి. ఇంకా అందుకని ఇందులో ఏమో ఆల్రెడీ వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉంటాను కదా డైలీ, మళ్ళీ ఇంకా అప్లోడ్ అవ్వాలి. ఇంకా నార్మల్గా వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను కదా, అవి తీయడము, పాత వీడియోస్ మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని ఇవన్నీ వీడియోస్ పెట్టుకోవాలంటే చాలా ఎక్కువైపోయిందనమాట. ఇంకా స్టోరేజ్ ఎక్కువైపోయి ఫుల్ అయిపోయి ఇంకా డౌన్లోడ్ కూడా అవ్వట్లేదు. ఇంకా వీడియోస్ తీయడానికి కూడా కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే ఫుల్ అయిపోయింది కదా స్టోరేజ్. ఇంకా అందుకని వీడియోస్ తీయడానికి కూడా అవ్వట్లేదు, ఫోన్ స్ట్రక్ అయిపోతూ ఉంది. ఇంకా అందుకని అయితే నేను ఇంకా ఇవి ట్రాన్స్ఫర్ చేసి అట్లా ఇట్లా కొంచెం లేట్ అవుతుంది. అందుకని
సరే లేట్ అవుతుంది కదా అని చెప్పి పెడదాము అన్నట్టుగా అయితే ఒక షార్ట్ వీడియో చేద్దాము అని మీకైతే అప్డేట్ ఇచ్చేస్తూ ఉన్నానన్నమాట. ఇది ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అన్న కారణం అయితే స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల నేను ఈ వీడియోస్ అయితే లేట్ అవుతూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్. 31st నైట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అన్నదైతే ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, కుట్టి ఇంకా లేపితే అస్సలు లెగవలేదు. ఇంకా రైమ్స్ పెట్టాను, అయినా సౌండ్ పెట్టినా కానీ ఇంకా అలా డీప్ స్లీప్లో ఉంది. ఇంకా సర్లే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇంకా స్కూల్ అయితే డుమ్మా కొట్టించేసాము. ఇంకేం చేస్తాం, అంత డీప్లో స్లీప్లో ఉన్నప్పుడు ఇంకా లేపి బలవంతంగా చేయలేం కదా. ఇంకా అందుకని సరేలే అని లైట్ తీసేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఇంకా మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే మన వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడైతే సాంగ్స్ పెట్టేసుకొని నేనైతే వంట అయితే చేసేసుకుందాం అని అనుకుంటున్నాను. ఇంకా టైం వచ్చేసి చూడండి 10:20 అయిపోయింది. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ చట్నీ చేశాను. ఇంక ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా ఈరోజు వచ్చేసి ఈరోజు థర్స్డే రోజు తీస్తున్న వీడియో అనమాట ఇది. మనం ముందుగా వ్లాగ్ స్టార్ట్ చేసేబోయే ముందు మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అది మన ఛానల్ని ఎవరు ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూసేయండి ఫ్రెండ్స్. మనం తొందరలో 1000 అయితే రీచ్ అవ్వబోతున్నాము. దగ్గరగా ఉన్నాం 1000కి. మనమైతే తొందరగా రీచ్ అవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేసే లోపలికి రీచ్ కూడా అయిపోతాం మేము. అంత నమ్మకం ఉంది మీ మీద నాకైతే. ఇంకా అదే తొందరగా నా కోరిక నెరవేరుస్తారని అయితే అనుకుంటున్నాను నేనైతే. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంక నాకైతే బాగా ఫుల్ కోల్డ్ చేసేసింది. ఇంకా నా వాయిస్ అయితే అంత క్లారిటీ అయితే ఉండకపోవచ్చు అని అయితే అనుకుంటున్నాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడైతే ప్రాన్స్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఇంకా ప్రాన్స్ అయితే తీసేసుకొని క్లీన్ చేసుకొని ఆల్రెడీ పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడేమో చింతపండు నానబెట్టేస్తున్నాను. ఎందుకంటే మనం కర్రీ ప్రిపేర్ చేసే ముందే ఈ చింతపండు నానబెట్టుకొని ఉంటే మనకి తొందరగా ప్రాసెస్ అనేది తొందరగా అవుతుంది, కొంచెం నానుతుంది కదా, బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కూడా అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ రెడీగా పెట్టేసుకున్నాను. ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా టమాటా ఒక్కటి కట్ చేసుకోవాలి. దానికైతే నేను చాపర్లో వేసేద్దాము అని చెప్పి ఇంకైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఈలోపు అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేసేసేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చట్నీ చేసేసాను. ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంక ఇదైతే తర్వాత అయితే ఆన్ చేసేస్తాను. ఎందుకంటే జస్ట్ ఇప్పుడైతే నానబెడదాము అని చెప్పి నానబెట్టేశాను అనమాట. ఇంకే మన కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. చలో సబ్స్క్రైబ్. ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అనమాట. నేను ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేసేస్తున్నాను. వెల్లుల్లి ఒక 3-4 దంచేస్తే వేసేసుకోవాలి. ఇంక ఇందులోనే ఆవాలు, కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనమైతే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇంకా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం అంతా సాల్ట్ వేసేసుకొని ఇంక ఇవైతే ఫ్రై చేసేసుకున్నాము. ఈలోపు టమాటాస్ ఉన్నాయి కదా, టమాటాస్ అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాం అన్నమాట. అందులోకి ఇవి అయితే ఫ్రై అయిపోతూ ఉంటాయి. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇంకా ప్రాన్స్ అయితే ఆగిచ్చి పెట్టేసుకుందాం అనమాట. ఇంకా ప్రాన్స్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అంటే ప్రాన్స్ అనేది సప్పదనం లేకుండా ఉండడానికి మనమైతే ఇట్లా చేసుకున్నాము. కొంచెం అంతా ఆయిల్, జస్ట్ అలా వేసేసుకొని ఇదైతే
ఆగించుకొని అయితే పెట్టేసుకున్నాము. ఇవి మనకి కర్రీ ప్రిపరేషన్ అయ్యేలోపు ఇదైతే ఆగిచ్చేసుకొని ఇదైతే ఫినిష్ అయిపోతాయి అన్నమాట. పెట్టేస్తున్నాను. నేను ఇక్కడైతే 2 టమాటాస్ అయితే చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట, సరిపోతాయి. ఇంక ఇవైతే కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని, వామ్మో ఏంటి కోస్తున్నా తగ్గట్లేదు అసలు. ఇంక ఇవైతే మంచిగా చిన్న పీసెస్ లాగా చాప్ చేసేసుకున్నాం, గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది అనమాట. ఇంక ఇలా అయితే మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాం. చూడండి, తొందరగా మగ్గిపోద్ది, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ప్రాసెస్కి అనమాట. అందుకని అయితే నేనైతే చాపర్ యూజ్ చేస్తాను ఎక్కువ. ఇంక ఇక్కడైతే మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోవచ్చు. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఇంక టమాటా అయితే వేసేస్తున్నాను. ఆయిల్ అయితే సపరేట్ అయితే ఉంది, టమాటాలు కూడా అయితే మగ్గిపోయాయి. ఇందులో అయితే పసుపు, ఉప్పు, కారం అయితే వేసేసుకుందాము. మనకు ఆల్రెడీ ప్రాన్స్ కూడా అయితే మగ్గిపోయాయి, ఉడికిపోయాయి అనమాట. ఇంకా మన టేస్ట్కి సరిపడా అన్నీ చూసుకొని అయితే వేసేసుకోవాలి. ఇంక ఇవైతే పచ్చివాసన పోయేలాగైతే కొంచెం అంత ఇంకా చూసారా, మంచిగా కర్రీ అయితే బాగా రెడీ అయిపోయింది కదా, బాగుంది కదా, యమ్మీగా ఉంది, తినాలనిపిస్తుంది కదా. ఇంక ఇందులో అయితే మనం ఆగిచ్చి పెట్టుకున్న ప్రాన్స్ కూడా అయితే వేసేసుకుందాం. చూడండి, ఇందులో అయితే మామిడికాయ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయ అంటే మనకి ఇప్పుడైతే దొరకదు కదా, ఇంకా అందుకని అయితే నేను ఇంకా చింతపండు పులుపు కోసం చింతపండు గుజ్జు అయితే పోసేసి కొంచెం పులుసులాగే పెట్టేస్తాను. తర్వాత బాగా దగ్గరికి రానిస్తాను అనమాట. పులుసులాగే అయితే ఉంచాను, జస్ట్ వాటర్ అయితే పోసి బాగా ఉడకనిచ్చేసి దగ్గరికి రానిచ్చేస్తాను. చూస్తూ ఉండండి, మీకు తెలుస్తుంది ఎలా ఉన్నది. చాలా సింపుల్ అండి. ఇందులో కొంతమంది అల్లం పేస్టు అలా వేసుకునే వాళ్ళు అంటారు, వేసుకోవచ్చు. నేనైతే అల్లం పేస్ట్ మనం ఆగించుకుంటాం కదా, అప్పుడు కూడా వేసేసుకోవచ్చు. అల్లం పేస్ట్ వేసుకోకపోయినా పర్లేదు, మనకైతే నీచు వాసన అనేది రాదనమాట. ఆగించినప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ కూడా దీంట్లోనే కలిపి పోసేసుకుంటే అప్పుడైతే మనకి నీచు వాసన లాగా ఉంటుంది. అదర్వైజ్ బాగుంటుంది. మనం ఆ నీచు వాటర్ అనేది తీసుకోకుండా, అవి యూజ్ చేయకుండా పారబోసేసి ప్రాన్స్ వరకు అయితే తీసేసుకొని ఇందులో వేసేసుకుంటే చాలా బాగుంటుంది. నీచు వాసన అంతా ఆ వాటర్లో వెళ్ళిపోతుంది. కొంతమంది అవి కూడా యూజ్ చేస్తారు, ఇష్టపడే వాళ్ళు యూజ్ చేస్తారు, ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకుంటే ప్రాన్స్ తినని వాళ్ళు కూడా అయితే తినేస్తారు అనమాట. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చూడండి, మీకు తెలుస్తుంది. ఇంక ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది అనమాట మనకి ఫైనల్లీ. ఇంకా చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా అయితే పోసేసుకున్నాను. ఇంకా చూడండి, నేనైతే ఇంత వాటర్ అయితే వేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసి బాగా దగ్గరికి రానిస్తాను. మనకి ఇందాక ఫస్ట్ ఎలా కనిపించిందో అంత దగ్గరికి అయితే వచ్చేసిద్ది, బాగుంటుంది అనమాట. ఫైనల్లీ ఒక మసాలా పొడిలాగా అయితే వేసేస్తాను. హోమ్ మేడ్ మసాలా ఉంటుంది కదా, అది వేసేస్తే మంచిగా బాగుంటుంది. మన చికెన్ మసాలా ఉంటుంది కదా, అది వేసేస్తే అయిపోతుంది, బాగుంటుంది. అదే కొంచెం బాగా దగ్గరికి అవుతుంది. మనం ఆఫ్ చేస్తామని 5 మినిట్స్లో ఆఫ్ చేస్తామనగా ఆ మసాలా వేసేసుకున్నామంటే బాగుంటుంది. ఇంక ఇదైతే టేస్ట్ చూసేసి సాల్ట్ ఏమైనా కావాలన్నా యాడ్ చేసుకోవడం అయితే ఇప్పుడే చేసేసుకోవాలి. ఇది ప్రాసెస్ అనమాట. చూస్తూ ఉండండి, ఫైనల్లీ అయ్యాక కూడా చూపిస్తాను మీకు. అండి ఈ స్టేజ్లో అయితే ఇప్పుడైతే మసాలా కూడా అయితే వేసేసాను. ఇంకొక 5 మినిట్స్ చేసి ఇంకా దింపేసుకోవడమే అనమాట. చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. ఇంకా ఎంత చిక్కగా చేసేసుకుంటే బాగుంటుంది. కలుపుకోవడానికి కూడా మనకి సరిపోతుంది, మరి పులుసులాగా కాకుండా ఇలా ఉంచుకుంటే బాగుంటుంది అన్నమాట.
మీకు ఈ ప్రాసెస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ఒక చిన్న లైక్ ఇచ్చేసి. ఇంకా అంతకుమించి నేనైతే ఏం అడగను. చూడండి, యమ్మీ యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకొక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉంచేసి ఆపేసుకుందాం. గుడ్ మార్నింగ్. నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడేనా గుడ్ మార్నింగ్? చూడండి, ఈరోజు స్కూల్ అయితే డుమ్మా కొట్టేసింది కుట్టి. ఏ టైంకి లేచిందో చూపిస్తా చూడండి, షాక్ అవుతారు మీరే. ఇప్పుడు లేచింది అనమాట. ఇప్పుడు జస్ట్ అలా బ్రష్ అయితే చేపించుకొని వచ్చాను. ఇంక ఇడ్లీ అయితే పెట్టాలి. చూద్దాము ఒక ఇడ్లీ అన్న తింటదో లేదో. చూడండి, ఈ జాన్ దాకా పడుకొని రాత్రంతా నైట్ ఏమో లేట్గా పడుకోవడం, ఇప్పుడేమో ఈ టైంకి లెగవడం. మార్నింగ్ ఆల్రెడీ లేపాను, లేపితే అస్సలు లెగవలేదన్నమాట. రైమ్స్ పెట్టాను, ఏం చేసినా కానీ అస్సలు లెగవలేదు. తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి రైమ్స్ పెట్టాను, అస్సలు లెగవలేదు. ఇంక సరేలే అని చెప్పి ఇంకా మళ్ళీ తీసుకుని వెళ్ళి పడుకోబెట్టేశాను. ఇంకా పడుకొని ఇప్పుడైతే లేచింది. ఇంకా లేట్ అయిపోయింది కదా, ఇంకా లెగవలేదు కదా. ఇంకా ఈరోజు స్కూల్ అయితే డుమ్మా కొట్టేసింది. ఓకే, ఇడ్లీ తింటావా? ఇంక ఇడ్లీ అయితే పెట్టేసేయాలి, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి. బాయ్. గుడ్ నైట్. ఇప్పుడే కదా లేచావు, అప్పుడే గుడ్ నైట్. ఇంక ఇక్కడైతే కుట్టి కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది, స్నానం చేపించేసాను, అంతా అయిపోయింది. ఇంక ఇక్కడైతే కూర్చొని ఉందన్నమాట. టిఫిన్ వచ్చేసేసింది కదా. ఇంకెక్కడ వచ్చేసి మీకు ఇందాక కర్రీ చూపించలేదు కదా, కర్రీ అయితే చూపిస్తాను. ఇక్కడేమో కుట్టికి హాట్ వాటర్ అని జస్ట్ తాగడానికి హాట్ వాటర్ అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడే రైస్ కూడా అయితే ఆన్ చేసేసాను. ఇంకా ఫైనల్లీ మన కర్రీ అయితే చూపించలేదు నేను ఇందాక, ఇప్పుడైతే చూపిస్తాను ఎంత తిక్కుగా వచ్చిందో. చూడండి ఎంత చిక్కగా, అంటే గుజ్జులాగా. ఆగు ఇస్తా, అంటే పులుసులాగా కాకుండా ఇగురులాగా అనమాట. ఇగురు అయిపోయిద్ది చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇది కర్రీ అయిపోయింది కదా, ఇంకా రైస్ అయితే అవుతూ ఉంది. ఇంకా హాట్ వాటర్ అయితే కాగాయి, ఇంకా ఆపేసాను. ఇవైతే కుట్టికి పోసేసి చేయాలన్నమాట. ఏంటమ్మా అక్కడ పెట్టేసేయి, నేను ఇస్తాను కదా నీకు. చెప్పు, అది చెప్పండి. ఓకే బాయ్. ఇది దాని అంటే కాలు చెప్పదు. ఓకే, it's 5 figures. And that is the boy code.